ఫలదీపిక కళత్రభావం 2 మొదటి ఎపిసోడ్లో అసలు కళత్రం ఎందుకు, సంతానం ఎందుకు, ఈ రెండుకి శుభగ్రహాల యొక్క వీక్షణ, యుతి, వాటి ప్రభావం ఏమిటి అనేది మొత్తం అంతా చూసాం. తర్వాత దారేషే సుతగే ప్రణష్టవనితో పుత్రోథవాధీశ్వర జూనేవా నిధనేశ్వరోపి కురుతే పత్ని వినాశం ధ్రువం క్షీణేందో సుతగే వ్యయాస్తతనుగై పాపైరదారాత్మజ శ్రీసందగ్ధ నాశనం మదగయో స్వర్భానుభానోర్ద్వయేత్. కళత్రాధిపతి పంచమ భావంలో ఉన్న జాతకుడు కళత్ర నష్టం కానీ సంత నష్టం కానీ పొందును అన్నాడు. కళత్రాధిపతి పంచమ భావంలో ఉంటాయి. దారేష సుతగే ప్రణష్టవనిత అన్నాడు. దారేషుడు అంటే కళత్ర స్థానాధిపతి, సుతగే అంటే పంచమ స్థానం. ఈ పంచమ స్థానం సుతగే అన్నాడు కాబట్టి ఇక్కడ సప్తమి విభక్తులు చెప్పాడు. దారేషే సుతగే ప్రణష్టవనితో పుత్రోథవాధీశ్వర. కళత్రాధిపతి పంచమభావం ఉన్న జాతకుడు కళత్రాన్ని కానీ సంతతి నష్టాన్ని కానీ పొందుతాడు. పంచమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ సప్తమ ముందు ఉంటే కనుక కళత్ర నష్టం తప్పక జరుగుతున్నాయా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే జూనేవా నిధనేశ్వరోపి కురుతే పత్ని వినాశం ధ్రువం. జూనేవా అంటే సప్తమ స్థానంలో నిధనేశ్వరాపి కురితే పత్ని వినాశం ధృతం. తర్వాత పంచమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ సప్తమ భావంలో కనుక ఉంటే కళత్ర నష్టం తప్పకుండా జరిగే అవకాశం ఉంది అన్నాడు. అలాగే క్షీణేందో సుతగౌ వ్యయాస్తతనుగై. క్షీణచంద్రుడు పంచమంలో ఉండి పాపులు ద్వాదశ సప్తమ స్థానాల్లో కనుక ఉంటే అటు జాతకులకు భార్యా పిల్లలు ఉండరు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుని వచ్చాడు. అలాగే రవిరాహులు సప్తమంలో ఉంటే కనుక స్త్రీ మూలకంగా ధనక్షయం జరుగుతుందని చెప్పుకుంటూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అందుకోసం కళత్ర స్థానానికి సంబంధంగా మనకి జాతకాలు పెళ్ళిళ్ళప్పుడు చూసేటప్పుడు లగ్నానికి కానీ కళత్ర స్థానానికి కానీ రాహుకేతుల సంయోగం కనుక ఉంది అంటే కనుక మనవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంచెం అధికంగా పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ అధికంగా పరిశీలన చేయడం అనేటువంటి అంశంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయండి. అందరికీ కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. అయితే బాధ కలిగినా కానీ దాన్ని ఆ స్థాయిలో శోధన చేస్తేనే విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే రావు. ఆ కళత్ర స్థానంలో అక్కడ ఉండడం మూలంగా సంబంధంగా రవిరాహువులు కనుక కళత్ర స్థానానికి రవిరాహువులు సప్తమంలో కనుక ఉంటే స్త్రీ మూలంగా ధనక్షయం జరుగుతుంది. కాబట్టి పెళ్లి ప్రయత్నాలు చేసి మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ప్రయత్నానికి ముందుకు వెళ్దామా వద్దా అనేటువంటి విషయంలో రాహువులు ఉన్నారు కాబట్టి సరే సెకండరీగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది అన్ని జాతకాలకి అప్లికేబుల్ కాదు. ఈ జాతకాలకి అప్లై చేసేటప్పుడు భావచక్రాన్ని ఉదని బాగా మనం శోధన చేయాలి. భావచక్రాన్ని కనుక శోధన చేస్తేనే అందులో మీకు ఈ అంశాలు బయటకు వస్తాయి. భావచక్రం కనుక శోధన చేయకపోతే మరి మీకు మళ్ళీ ఈ అంశాలని కూడా బయటకు వచ్చే అవకాశం లేదనేది మాకు అనుభవపూర్వకంగా కనబడుతోంది. భావచక్రంలో కూడా కళత్ర భావంలో రాహు ఉండాలి. అది ఉంటేనే మనకి ఆ అంశం బయటకు వస్తుంది, లేకపోతే రాదు. తర్వాత మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే కళత్ర స్థానాధిపతి కానీ మరి కళత్ర అధిపతి కానీ బలంగా ఉన్నారు, చక్కగా యోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళు మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు ఈ సప్తమంలో రాహు ఉన్నాడు అనేటువంటి అంశం బాగా పనిచేస్తుందా అనేది కూడా మనం శోధన చేయాల్సి వస్తుంది. యద్యత్ భావగతో వాపి యద్యత్ భావేష సంయుతో తత్తత్ఫలాన్ని ప్రభలో ప్రదేశతాన్ తమోగ్రహో అని చెప్పేసి మనకి జాతకేంద్రికలో ఈ యొక్క రాహుకేతుల యొక్క సంబంధంగా మరి చెప్పుకుంటూ వస్తాడు. అవి దశలోంతర దశల విషయానికి సంబంధంగా మాట్లాడిన అంశాలు అయినప్పటికీ కూడా ఈ సప్తమంలో రాహు ఉన్నాడు అంటే జనరల్గా కళత్రాన్ని పాడు చేయాల్సినటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఆ కళత్ర స్థానాన్ని పాడు చేస్తాడు అంటే ఇక్కడ క్షీణచంద్రుడు పంచమంలో ఉండి పాపులు ద్వాదశ సప్తమ లగ్న స్థానాల్లో కనుక ఉంటే అన్నప్పుడు ఈ లగ్నానికి పాపగ్రహ సంయోగం ఏర్పడినా, మరి కళత్ర స్థానానికి పాపగ్రహ సంయోగం ఏర్పడినా, ద్వాదశ స్థానానికి పాపగ్రహ సంయోగం ఏర్పడినా ఇక్కడ సంతానం కళత్రం రెండు లేకుండా పోయే అవకాశాలని మనవాడు ఇక్కడ ఇందులో ప్రస్తావించాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. దీన్ని రీసెర్చ్ మీద కానీ మనం తెలుసుకోలేం. కొన్ని వందల జాతకాలు మనం ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఫలితం ఉంది. ఎలా పడితే అట్లాగే దీని మీద మనం శోధన చేసేసామని చెప్పేసి మాట్లాడితే కుదరదు. లగ్నానికి ద్వాదశ స్థానానికి మరి క్షీణేందో సుతగే వ్యయాస్తతనుగై పాపైరదారాత్మజ అనేటువంటి ఒక మాట అద్భుతం మాట. ఈ ఫలదీపికలో ఉన్నటువంటి సూత్రాలని ప్రతిదానికి కూడా మనం విడివిడిగా రాసుకుని ఏ పాయింట్గా ఆ పాయింట్ రాసుకుంటూ వాటిని కనుక అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే వాటి ద్వారా మనకి చాలా విశేషాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
దారేషే సుతగే ప్రనష్టవనితో పుత్రోధవాధీశ్వరः జూనేవాధరేశ్వరోపి కురుతే పత్ని వినాశం ధ్రువం క్షీణేందౌ సుతగో వ్యయాస్తనుగైః పాపైర్ధారాత్మజः శ్రీసంగాగ్ధ నాశనం శ్రీసంగాద్ధననాశనం మదగయో స్వర్భానుభానోర్వదేత్ అన్నాడు. ఇది ఒక మరి కొంచెం విశేషంగా కనబడుతున్న పాఠం అని చెప్పాలి. ఎందుకంటే సప్తమానికి సంబంధించి రవితో రవిరాహులు సప్తమంలో ఉంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకసారిగా ఉన్నట్ట అనే మాట మనం తీసుకోవాల్సి వస్తుంది. రవిరాహులు ఇంచుమించుగా కలిసి అక్కడ ఉన్నారు అంటే రవిరాహులు కలిశారంటే ఇంచుమించుగా అది మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాన్ని చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని ఏ స్థాయిలో తీసుకోవాలి. కేవలం రాహుతో మనం జనరల్గా చెప్తూ ఉంటాం. కళత్ర స్థానంలో కనుక రాహు ఉంటే ఏమిటి అనే మాటను చెప్పేటప్పుడు ఈయన కూడా మరి విషయాలను వెనకాల అధ్యాయాల్లో మరి భావఫలాధ్యాయాల్లో చెప్పుకుంటూ వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో రాహువు కనుక ఉంటే అన్నాడు. అయితే ఇక్కడ చంద్రుడు రవి సప్తమంలో ఉంటే ఏం చెప్పాడు? రవి కనుక సప్తమంలో కనుక ఉంటే ఆయన తన ఆస్తిని పోగొట్టుకుంటాడని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే మరి ఆస్తిని పోగొట్టిన విషయాన్ని మాత్రమే అక్కడ డబ్బు నష్టాన్ని మాత్రమే ఇక్కడ 6వ భావం 7వ భావంలో ఉన్నటువంటి రవి ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ రాహు కనుక మరి సప్తమ స్థానంలో ఉంటే అనేటువంటి అంశాన్ని మరి చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ ఈ రవి కనుక సప్తమంలో కనుక ఉంటే ఇదే ఫలదీపులు 8వ అధ్యాయంలో మరి దాని యొక్క విశేషాన్ని చెప్పేటప్పుడు స్త్రీసంగా ధనోమదేథ అని చెప్పి అక్కడ కూడా ఇదే పాయింట్ వెళ్ళాడు. సప్తమ స్థానంలో రాహు కనుక ఉంటే పరాంగనారహ కేళి విలాసం ఎందుకు నష్టం పొందేవాడు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్లో తేడా వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఇతను డబ్బులు పోగొట్టుకునే అవకాశం వస్తున్న అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి రవి కళత్ర భావంలో ఉంటే ధనం పాడు చేసినవాడు అని చెప్పాడు. అదే భావంలో రాహు కనుక ఉంటే మరి స్త్రీ మూలకంగా ధనాన్ని పాడు చేసిన అవకాశం ఉందన్నటువంటి అంశాన్ని అక్కడ మనకి చెప్పాడు ఆల్రెడీ. కాబట్టి ఆయన దాన్ని చెప్పి దాని మీద విశ్లేషణ చేస్తూ మనకి ఇక్కడ అంశాన్ని ప్రస్తావన చేశాడు. కాబట్టి ఆ అంశాలను మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే కళత్ర సంబంధంగా ఈ యొక్క అంశాలని జాతక బాధ్యతను కూడా మనకి ప్రస్తావన చేస్తూ లగ్నస్థవ్యేషు పాప ఖచరేష్విందో సుతే దుర్బలే వంధ్యా స్త్రీపతిరేవ జాత మనజో యాయా విహీనోథవా. లగ్న సప్తమ వ్యయ స్థానాల్లో పాపులు కనుక ఉండి పంచమన్న క్షీణచంద్రుడు ఉంటే, అలాగే ఇక్కడ ఏమన్నాడు, క్షీణచంద్రుడు పంచమంలో ఉన్న విషయాన్ని కూడా ఈయన ప్రస్తావన చేసి వచ్చాడు. జాతకుడు వంధ్య స్త్రీని వివాహం ఆడడం కానీ లేదా కళత్రహీనుడు కానీ జరిగే అవకాశం ఉంది అన్నాడు. మానసాగర్లో కూడా వ్యయాలయేవా మదనాలయేవా ఖలేషు వృద్ధాస్య అయేక హిమాంశౌ కళత్రహీనో మనుజస్తనూజై వివర్జిత స్యాది వేదితవ్యం. కళత్ర వ్యయస్థానాల్లో కనుక పాపులుండి పంచమంలో చంద్రుడు ఉంటే కనుక జాతకుడికి స్త్రీ పుత్ర సుఖాలు ఉండవని చెప్పుకుని వచ్చాడు. ఈ అంశాలు అన్నింటిలోనూ కూడా ఇతర గ్రంథకర్తలందరూ కూడా దీన్ని ప్రస్తావన చేసి వచ్చారు. ఇది చాలా ప్రస్ఫుటంగా ప్రత్యక్షంగా నిదర్శనం అవుతున్నటువంటి అంశమే. కానీ ఇది ఎట్లాగా మనం నిదర్శనం చేసుకుంటూ వస్తామంటే దీన్ని మనం మొత్తం అంతా కూడా అనుకూలిస్తూనే అవుతుంది. నిన్న మనం మొట్టమొదటి ఎపిసోడ్లో అంటే ఈ కళత్ర భావ సంబంధమైన ఎపిసోడ్ చెప్పినప్పుడు అక్కడ అంశంలో లగ్నాత్తు చంద్రాత్తు వ్యాత అనే విషయాలు చెప్పినప్పుడు శుభాధిపయుతే క్షతే సుతకళత్రభే లగ్నతో విధోరపితయో అని చెప్పుకుని వచ్చాం. దాన్ని ఒక్కసారి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది లగ్నసే పాంచवा और सातवां स्थान शुभ ग्रह या अपने स्वामी से युतवा దృష్టి హోకర్ అని చెప్పేసి బాలబోధ చెప్పింది. ఇక్కడ గొల్లపూడి వారి యొక్క వ్యాఖ్యానంలో లగ్నం నుంచి కానీ చంద్రరాశి నుంచి కానీ లగ్న పంచమ స్థానంలో అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ సుతకళత్రాలు అని చెప్పాలి. లగ్న పంచమ స్థానాలు ఉన్న చోట పొరపాటున ఇది లగ్నసే పాంచवा और सातवा అది వ్యాఖ్యానంలో కొంచెం పొరపాటు పడింది. నేను మొదట్లో మనం పాఠం చెప్పినప్పుడు లగ్న పంచమ స్థానాల దగ్గర నుంచి అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూజన్లో పడ్డాం. అది తర్వాత మళ్ళీ నేను వరుస క్రమంలో కళత్ర పంచమ స్థానాలు చెప్పి సరిచేశాను. అది మీరు గమనించుకోవాలి. ఆ అంశాన్ని ఇక్కడ ప్రత్యేకమైన ప్రస్తావన చేసుకొస్తున్నానంటే ఆ వ్యాఖ్యానం చెప్పి పొరపాటు చెప్పాను అనుకుంటారేమో అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావన చేసుకుని వచ్చాను. లగ్నం నుంచి కానీ చంద్రరాశి నుంచి కానీ మరి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చేటప్పుడు लग्न से पांचवा और सातवां स्थान शुभग्रह या अपने स्वामी में स्वतः युतु या दृष्टि हो और चंद्रमा से पंचम तथा सप्तम स्थान అంటే లగ్నం నుంచి కళత్ర సప్తమ స్థానాలకి శుభగ్రహాలు వీక్షణ లేకపోతే శుభగ్రహాల యొక్క కలయిక ఆ సంబంధమైనటువంటి అధిపతులు చూడడం. అలాగే చంద్రాతు కూడా సప్తమ స్థానం పంచమ స్థానానికి మరి ఆ యొక్క శుభగ్రహాల యొక్క వీక్షణ
శుభగ్రహాలతో సంయోగం ఏర్పడడం దాన్ని ఇక్కడ చెప్పుడు వచ్చాడు. అలాగే అక్కడ అలా ఉండడం మూలంగా అక్కడ సిద్ధి ఏర్పడుతుంది, ఆ భావం బాగుపడుతుంది అనే విషయాన్ని చెప్పుడు వచ్చాడు. శుభాధిపతియుతే క్షితే సుతకళత్రభే లగ్నతః విధోరపితయో శుభం త్వితిరధాన సిద్ధిస్తయో. అంటే అక్కడ శుభాధిపయుతే క్షితే సుతకళత్రభే లగ్నతః విధోరపితయో శుభం త్వితిరధాన సిద్ధిస్తయో. శుభాధిపతి ఇతేక్షత సుతకళత్రభే లగ్నత లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ పంచమ కళత్ర స్థానాలకి శుభగ్రహాల యొక్క యుతి వీక్షణ కనుక ఉంటే ఆ కళత్ర స్థానం సిద్ధి అయినట్టుగా మనం భావించాలి అనేటువంటి అంశాన్ని ఈయన చాలా చక్కగా స్పష్టంగా చెప్పాడు. అలా కాకుండా ఒకవేళ కనుక దీనికి వ్యతిరేకంగా కనుక ఉంటే పాపగ్రహాల యుతి కనుక ఉంటే పాపగ్రహాల వీక్షణ కనుక ఉంటే ఆ లగ్నాతు కానీ చంద్రాతు కానీ అప్పుడు ఆ కళత్రభావం పాడైనట్టుగా తీసుకోవాలి. తాత్ ఏ సుఖాష్టగై ఖరగై రసన్మధ్యగే సిదేప్యథ శుభేతరే క్షతయుతే చ జాయాథవ అని చెప్పిన శ్లోకంలో కూడా పాపులు శుక్రుడి నుంచి 12, 4, 8 స్థానాల్లో ఉన్న శుక్రుడు పాపకర్తరి ఎందున్న శుక్రుడు పాపలతో కలిసిన పాప వీక్షణ పొందినా కానీ కళత్ర నష్టం జరిగే అవకాశం ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇది అందరూ కూడా ఒకసారి బాగా తీసుకోవాలి. అలాగే 4వ అధ్యాయం పాఠం చెప్పినప్పుడు చంద్రక్రియాఫలం వర్గుల యొక్క పాఠంలో చెప్పినప్పుడు చంద్రక్రియాఫలం చంద్రావస్థాఫలం ఇవి చెప్పుకుంటూ వచ్చాను. చంద్రక్రియాఫలానికి ఫస్ట్ 60 చేత భాగిస్తే చంద్రక్రియాఫలం వస్తుందని చెప్పినప్పుడు 60కి 60 పేర్లు చెప్పారు కదా, మరి చంద్రావస్థకి అట్లా ఎందుకు చెప్పలేదు అని అడిగారు చాలామంది. చంద్రావస్థ అనే దాంట్లో మనం ఏం చెప్పామంటే 300 చేత భాగించడం చేత అని చెప్పాం. 300 చేత దేన్ని భాగించాలి? నక్షత్ర భుక్తి ఘడియలని 300 చేత భాగించడం అని పెట్టాం. సహజంగా 60 ఘడియలు కదండి మనకుంది. 60 ఘడియలకి 3600 విఘడియలు అవుతాయి. దాన్ని మొత్తాన్ని కూడా విఘడిలుగా మార్చమన్నాడు కదా. జన్మర్క్ష విఘటీం నీతైర్జ్ఞానాంగైర్నసైర్భజేత్ నసైర్భజేత్ లబ్ధాశ్చ చంద్రక్రియావస్థావే వేలాఖ్యాస్తత్ఫలం క్రమాత్ అన్నాడు. అంటే చంద్రావస్థ అనేటువంటి అంశానికి వచ్చేసరికి ఇక్కడ 3600 విఘడియలు నక్షత్ర ప్రమాణం. సహజంగా నక్షత్ర ప్రమాణం పెరగచ్చు, నక్షత్ర ప్రమాణం తగ్గచ్చు. నక్షత్ర ప్రమాణం పెరిగింది తగ్గింది అని దానప్పుడు 300 చేత భాగిస్తాం కదా, మీరు దాన్ని త్రైరాశికం చేసుకోవాలి. ఇక్కడ సహజంగా జనరల్ వేలో 60 ఘడియల నక్షత్రం అనేది తీసుకున్నాడు. 300 చేత భాగరిచ్చాం. 300 × 12 3600 ఎందుకు కదండి. అందువలన చంద్రావస్థకి 12 రకాలైన పేర్లు మాత్రమే, ఫలితాలు మాత్రమే చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే చంద్రవేళ అనేటువంటి అంశంలో ఏమండి మరి దానికి సంబంధంగా మీరు 100 చేత భాగరించమన్నారు కాబట్టి 100 చేత భాగరించాం. 36 పేర్లే ఇచ్చాడు అక్కడ. 36 × 100 3600. 3600 విఘటిలే కదండి. 60 ఘడియలు అంటే 24 గంటలు. నక్షత్ర ప్రమాణం 24 గంటల మీద వేసి ఆయన అట్లా చెప్పాడు. మీరు నక్షత్ర ప్రమాణం పెరిగింది, నక్షత్ర ప్రమాణం తగ్గింది, దాన్ని బట్టి త్రైరాశికం చేసి భుక్తిని కూడా త్రైరాశికం చేయండి. చేసి దాంతో ఈ యొక్క 3600 చెప్పినప్పుడు ఇట్లా భాగరించమని చెప్పాడు. నక్షత్ర ప్రమాణం తగ్గినప్పుడు ఏమిటి, పెరిగినప్పుడు ఏమిటి అనే అంశాన్ని కూడా మీరు దాన్ని తగ్గట్టుగా త్రైరాశికం చేసి చూసుకోవాలి. త్రైరాశిక విధానాన్ని తెలుసుకుంటే కనుక మీకు ఇవన్నీ వస్తాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.